శుక్రవారం రోజున రుద్రంగి మండల కేంద్రంలో రాష్ట్ర రెవెన్యూ బీసీ సంక్షేమ శాఖ మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూ భారతి పథకాన్ని ప్రారంభించడంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ల పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున రుద్రంగిలో మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో నిర్వహించే సభ ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పాటు ఎస్పీ మహేష్ బిగ్గితేలతో జరగవలసిన ఏర్పాట్లపై గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సమీక్ష చేపట్టారు. రుద్రంగిలో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి ముందస్తుగా 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహించామని, ప్రస్తుతం ప్రతి జిల్లాలో ఒక మండలం చొప్పున నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఈ చట్టాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. లాంఛనంగా శుక్రవారం రోజున మంత్రుల చేతి మీదుగా జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు పర్యటిస్తారని పేర్కొన్నారు. దీంతో పాటు రుద్రంగి మండలానికి మంజూరైన 243 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కూడా వారి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని, లబ్ధిదారులతో పాటు మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని అన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి రాధాబాయ్, రుద్రంగి తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీఓ నటరాజ్, ఈఈ ఆర్ఎండ్బి వెంకటరమణయ్యతో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని రజిత, సంబంధిత అధికారులు హాజరయ్యారు. మన ప్రభుత్వం ద్వారా నివేదిక పంపడం కోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ సమావేశం తర్వాత హెలిప్యాడ్ చూసుకొని హెలిప్యాడ్ దగ్గర పట్టు ఉన్నట్టు వీళ్ళని తొందరగా వాళ్ళను ఈ రాత్రి వరకు తీసేసినట్టయితే బెటర్. మనం ఆనాడు హెలిప్యాడ్ నిర్మాణం చేసుకుంటే రెండోసారి కూడా ఉపయోగపడుతున్నది. నేను ఆ రోజు అడవులు హైదరాబాద్ ఉన్నాయి, అది నేను ప్రభుత్వం స్థలంలో నిర్మాణం చేద్దామని అనుకున్నా కానీ ఆ రోజు అడవిడిగా సమయం తక్కువ ఉంది కాబట్టి నిర్మాణం చేస్తున్నాను. ఇంకొకటి కూడా నేను ఈ సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా మనకి ఎందుకంటే ఫ్రీక్వెంట్లీ వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో అన్ని మండల కేంద్రాలు కూడా హెలిప్యాడ్ నిర్మాణం చేసుకున్నట్టయితే ఈ విధంగా సంబంధిత మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా ఆకస్మిక తైలకు వస్తున్నటువంటి ఇబ్బంది లేకుండా వారికి సమయం వెసులుబాటు అవుతుంది, మనకు కూడా సమయం వెసులుబాటు అవుతుంది కాబట్టి అన్ని మండల కేంద్రాలు కూడా హెలిప్యాడ్ నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పని మరి గౌరవ కలెక్టర్ గారికి ఈ సందర్భంగా కోరుతూ మరి ఎస్పీ గారు కూడా వచ్చారు. బందోబస్తు సంబంధించిన అంశంలో కానీ వారి నాయకత్వంలో అడిషనల్ ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. వారు అంటే మనం మొదలు మాట్లాడినప్పుడు వారు ఇద్దరు లేరు, నేను మాట్లాడబోతున్నప్పుడు వారికి కూడా